వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి బయలుదేరారు. పొగాకు కేంద్రాన్ని సందర్శించి పొగాకు ధరలు, వేలం జరుగుతున్న తీరును కూడా ఆయన పరిశీలించనున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో గిట్టుబాటు ధర లేక పొగాకు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వ్యాపారులంతా సిండికేట్ గా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో గత నెల 22న పొగాకు రైతులు వైఎస్ జగన్ ను కలిసి వారు గోడు చెప్పుకున్నారు. పొగాకు కేంద్రాల్లో జరుగుతున్న దారుణాలు చూడాలంటూ కోరారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తి మేరకు దేవరపల్లి పొగాకు కేంద్రానికి వెళ్లి అక్కడ కొనుగోళ్లను కూడా పరిశీలిస్తారాయన. అనంతరం పొగాకు రైతులు, రైతు ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించి సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. దేవరపల్లికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. హెలిప్యాడ్ దగ్గరకు భారీగా జనం చేరుకుంటున్నారు. ఆయన పోలీసులు ఎక్కడా కనిపించట్లేదు. గతంలో కూడా మనం చూసాం. సో హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్, చాపర్ వరకు కూడా ఏ రకంగా జనాలు వచ్చారు. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్షణ కరువైంది అనేది కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు కూడా హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటున్న భారీ జనం విజువల్స్ చూస్తున్నాం. రోప్ పార్టీ తప్ప వేరెవరూ అక్కడ కనిపించట్లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు Z+ కేటగిరీలో భద్రత ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం, పోలీస్ శాఖ వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే పోలీసులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని రాజు ఉన్నారు. మాట్లాడదాం. రాజు, చెప్పండి. గతంలో కూడా మనం చూసాం హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు అవ్వచ్చు, లేకపోతే జనాలందరూ కూడా గుమిగూడిన పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో చాపర్ కూడా డ్యామేజ్ అయిన అంశం కూడా మనం చూసాం గతంలో. సో ప్రస్తుతం Z+ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తుంటే సో ఎలాంటి భద్రతలు అక్కడ ఏర్పాటు చేశారు? ఓన్లీ రోప్ పార్టీ ఒక్కటి అక్కడ కనిపిస్తున్నట్టుగా అప్డేట్ అంతోంది. ఏంటి మీదకి ఇన్పుట్స్? కాసేపట్లోనే దేవరపల్లికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. హెలిప్యాడ్ దగ్గరకు భారీగా జనం చేరుకుంటున్నారు. ఆయన పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. రోప్ పార్టీ తప్ప వేరెవరు కూడా కనిపించట్లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు Z+ కేటగిరీలో భద్రత ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లయితే కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం, పోలీస్ శాఖ వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ రాజు అక్కడే ఉన్నారు హెలిప్యాడ్ వద్ద. మాట్లాడదాం. రాజు, చెప్పండి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? అది ప్రధానంగా చూసుకున్నాక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దేవరపల్లి పర్యటనలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ రైతాంగం కానీ సందోహంగా తరలి వస్తున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వీరు అన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ పర్యటనని? మరోవైపు పోలీసులు కూడా చూస్తే బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో చేతులెత్తేసిన పరిస్థితి కనపడుతుంది. ఏం చూస్తారు? ముందుగా చాలా సంతోషంగా ఉందండి. మా తూర్పుగోదావరి జిల్లా మరి ఈ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో మరి ముందుగానే తొలకరి చినుకులు వచ్చినట్టు జగనన్న వస్తున్నాడు అనేటప్పటికే ముందు 2-3 రోజుల నుంచి మాకు ఇక్కడ వర్షంగా వస్తుంది. మరి చంద్రబాబు ఉంటే మరి మీకు అందరికీ తెలిసిందే, వర్షాలు రావు, మొత్తం అంతా కూడా ఎండలు. మరి ఈ టైంలో కరెక్ట్గా నార్మల్ మళ్ళీ వేసుకునే టైం అండి. మరి పొగాకు రైతులు మరి అప్లాంట్లోనే పొగాకు అంటే మరి బంగారం, మరి మాకు ఇక్కడ బంగారం పంట అండి పొగాకు అంటే. మరి అలాంటిది ఇలాంటి రైతులు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చేసారు ఈ కూటమి ప్రభుత్వం. మరి పొగాకుకి మంచి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మరి జగనన్న సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వస్తున్నారు. అంటే మరి జనం చూస్తుంటే జన సునామీ. మరి మా దగ్గరలోనే విశాఖపట్నం సముద్రం ఉంది. మరి కాదు, మాకైతే ఇక్కడే కల్పిస్తుంది సముద్రం. ఏ విధంగా చూస్తారు అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయంగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే పేద ప్రజల గుండె చప్పుడు, రైతుల గుండె చప్పుడు. అది వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన పోరాడేది. ఈ రోజు 15 రోజులు అయ్యి వెళ్ళి రైతుల సమస్యలు విన్నవించుకోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ అంటే రైతుల పక్షాన పోరాడే పార్టీ. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు, కరువు 2 అన్నదమ్ములు, వేరు కాదు. కానీ ఇప్పుడు అతను ఎప్పుడు వ్యవసాయాన్ని గాలికి వదిలేసి ఆ పనులే చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా కూటమికి ఏర్పడి దాచుకోవడం తప్ప వేరే వాళ్ళకి ఏంటంటే రైతులతో ఏం పని లేదు. వాళ్ళ వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. ఎంతవరకు మట్టి, ఇసుక, మద్యం, ఇలా లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇట్లాంటివి అని చెప్పి వాళ్ళైతే బినామీలుగా ఉంటారని చెప్పి వాళ్ళ జేబుల్లోకి డబ్బులు నింపితే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు అన్న అదే తప్ప కూటమి అంతా కలిసి చేసే పనులు ఇవే తప్ప రైతులను గాలికి వదిలేశారు. ఆక్వా రంగం అయితే ఏమిటి, లేకపోతే బంగారం పండించే పొగాకు అయితే ఏంటి, ఆ ప్లాంట్లో ఉన్న పంటలు అయితే ఏమిటి, ఇవాళ కరువు వచ్చిందని కానీ అసలు వర్షాలు లేవని, వర్షాభావం లేవని కానీ
ఏ విధమైన రాయితీలు కానీ అసలు కనీసం ఎంక్వైరీలు కానీ సమాచారం అధికారులను తీసుకోవడం కానీ ఇప్పుడు కూడా మొదలు పెట్టకుండా ఆల్మోస్ట్ వర్షాకాలం మాన్సూన్ అయిపోయినా సరే ఏమాత్రం ప్రభుత్వంలో కదలికలేదు. పైగా ఏదో కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు దగ్గరలో ఉన్న కొత్త నాయకులు ఉంటారు, వాళ్ళు ఏదో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని అంటున్నారు. మీరు ఏసీ రూముల్లో కారుల్లో తిరిగి మీ అధికారాన్ని ఎంజాయ్ చేస్తే మీకు రైతు విలువ కష్టం విలువ తెలియదు. ఇవాళ రైతులు పడే కష్టాలు వర్షాలు లేక అయితేనేంటి, గిట్టుబాటు ధర పండించిన దానికి గిట్టుబాటు ధర లేకపోతే ఏంటి తెలిసే బాధలు ఏంటో వాళ్ళకి తెలుసు. మీరు కొత్తగా క్రాప్ హాలిడే అని ఇస్తున్నారు, అది మీకు లాస్ట్ ఇయరే వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఉండే ఈ పంట వేశారు మీరు. కానీ 10 మిలియన్ పొగాకు కూడా కొనకుండా రైతులందరినీ రోడ్డు మీద పెట్టి పండించిన పంటని నిర్దాక్షిణ్యంగా తగలబెట్టుకుని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఈ పాపం మీ అందరికీ ఊరుకునే పోదు. ఇది ఖచ్చితంగా దీని పరిణామాలు మీరు భవిష్యత్తులో అనుభవిస్తారు. మీకు ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పి ఒక పిలుపు మేరకు జన సముద్రం లాగా జనం అందరూ చేరుకున్నారు. దీన్ని ఆపాలని చెప్పి ఎన్ని కుట్రలు చేసినా సరే మీరేదో 20 రూపాయలు 30 రూపాయలు పెంచేసి ఈ 2 రోజుల నుంచి రైతుల మీద దొంగ ప్రేమ చూపించినంత మాత్రాన ఇందులో జరిగేది ఏమి ఉండదు. మీ భవితవ్యం మొత్తం జనాలకు అర్థమైపోయింది ఇప్పటికే. ఇంకా మీకు మీ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందన్న సంగతి మీకు అర్థమైపోయి మీరు 3 సంవత్సరాలు లోన్లు కట్టకుండా మీకు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తాం పొగాకు రైతులకి, ఈ సంవత్సరం క్రాప్ హాలిడే వేయండి అని చెప్పి ప్రగల్భాలు రూముల్లో పలుకుతాం కాదు. మీరు దయచేసి జనాల్లోకి వచ్చి మీరు తిరిగి ప్రతి గ్రామం ఏ రైతునన్నా ఇప్పటికి తీసుకెళ్లి సీఎం గారి దగ్గర కానీ ఎవరి దగ్గర కల్పించి మీరు చర్యలు తీసుకున్న దాఖలు ఉందా? అది ఏది లేకుండా మీ పని మాత్రం మీరు చూసుకుని కూర్చుని స్టేట్మెంట్స్ ఇవ్వడం అవి మాత్రమే చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అంటే ఎప్పుడైనా సరే జనాలు సామాన్యులు రైతుల మీద పోరాడే పార్టీ. చెప్పండి, ఏ విధంగా వస్తారు? ఆల్రెడీ సీజన్ కూడా అయిపోతుంది, రైతు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు, ఏ విధంగా వస్తారు? ఈ రోజున పొగాకు రైతులు రోడ్డును పడ్డారు. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో పొగాకు అంటే చాలా బంగారంతో ఉండేది, కానీ ఈరోజు బంగారం రేటు పెరుగుతుంది, కానీ పొగాకు రైతు మాత్రం రోడ్డును పడుతున్నాడు. ఆ రైతులను కలుసుకోవడానికి వస్తున్నటువంటి జగనన్న, అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున తూర్పుగోదావరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు భోజనం తింటున్నారంటే దానికి కారణం రైతన్న. ఆయన తవ్వించిన కాలువలు, ఆయన చేసినవన్నీ కూడా ఈ రోజున చాలా మంది దాన్ని కాదని అంటున్నారు. చూడండి, జన సందోహం అంతా కూడా ఆయన సీఎం అవ్వాలని చెప్తా ఉన్నారు. ఈ రోజున ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మరి ఈ రోజున కాలువలన్నీ కూడా మరి ఆయనే తవ్వించారు. ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చిన్న సన్నకారు రైతు దగ్గర నుంచి పెద్ద రైతు వరకు కూడా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రతి విషయాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఈ రోజున టొబాకో బోర్డుకు వచ్చి మరి ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ టొబాకో బోర్డు దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలను తను కళ్ళారా చూసి చెవులారా విని రాబోయే 2029లో అద్భుతమైనటువంటి కార్యాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వము ఏ మాత్రము కూడా రైతంటే మరి ఏ మాత్రము కూడా పట్టించుకోని స్థితిలో ఈ రోజున ఉంది. మరి ఈ పర్యవసానం రాబోయే దినాల్లో మనం అందరం చూడబోతున్నాము. ఎలా అనిపిస్తుంది దగ్గర రావటం? ఈ రోజు దాదాపుగా 5-6 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఏదైతే 2019 ఎలక్షన్ ముందు మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి పొగాకు పోటుకు వచ్చి హిస్టరీ రిపీట్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. సినిమా అయిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ గారిని 2029లో ముఖ్యమంత్రిని చేసుకుని మొన్నటి ముఖ్యమంత్రి తరంలో ప్రజల కోసం రాష్ట్రం కోసం పరిపాలన చేస్తే ఎలాగుంటుందో మీరు అందరూ చూశారు. ఈ 2.0లో తనను నమ్మిన కార్యకర్తల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పరిపాలన చేస్తే ఎలాగుంటుందో మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా జగన్ గారికి అండగా నిలబడి, తానేటి వనితా గారికి అండగా నిలబడి రాబోయే రోజుల్లో గోపాలపురం నియోజకవర్గంలో దాదాపుగా 50,000 రూపాయల మెజార్టీతో వనితమ్మని గెలిపించుకుందిగా మీ అందరినీ కోరుతున్నాం. జై జగన్. రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఏం చూస్తారు? రైతు అనే వాడి గురించి చెప్పాలంటే 4 చినుకులు పడితే నీడలో పారిపోయే మనం
ఆరుగాలం కష్టపడి నిద్రపోతున్నప్పుడు తన ఇంటి చూరు పగిలి వర్షం కారుతున్న భగవంతుడా ఇంకొంచెం వర్షం పడితే బాగుండని కోరుకునే ఏకైక వ్యక్తి రైతు. అటువంటి రైతు ఈరోజు రైతు సోదరుని 10 వేళ్ళు మట్టిలో పోతే గానీ మన నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళవు. అలాంటిది వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రి ఈరోజు రైతులందరూ వెనువిరిచారు. ఒక్కసారి చూస్తే ఈ కార్యక్రమానికి వేలాదిగా వస్తున్న జనాల్ని పోలీసులు ప్రతి చోట్ల బారికేడ్లు పెట్టి ఆపుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం, మీరు ఆపాలని చూస్తే ఇది అధికారం అడ్డు పెట్టుకొని పోగేసుకున్న బురద కాదు, అభిమానంతో పొంగుతున్న వరద. దీన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని చెప్తున్నాం. ఈ రోజే కాదు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మా మనసులో శాశ్వతంగా మహారాజులా ఉంటారు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో యువకుల కేరింతలతో, అక్క చెల్లెమ్మల ఆశీర్వాదంతో, అవ్వాతాతల ఆశీర్వాదంతో రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. ప్రపంచం గర్వించే విధంగా పాలన ఈ విధంగా ఉందని చూపించుకుంటాం. జై జగన్. ఎలా అనిపిస్తుందండి రైతు విభాగం, ఎలా ఉంది మీ కష్టాలు ఇక్కడ? రైతుని ఈ కూటమి ప్రభుత్వం నట్టేట ముంచేసింది. ఎందుకంటే ఆనాడు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ప్రవేశపెట్టి రైతులకు చేయూతనిచ్చి రైతే రాజుగా నిర్మించినటువంటి ఈ పరిపాలనని మనం చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ప్రజలకి, రైతులకి? ఈరోజు పొగాకు రైతులు ఎంత ఆవేదన పడుతున్నారు. కనీసం మద్దతు ధర కూడా లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. అన్న వస్తున్నాడు, అన్న వస్తుంటే రైతాంగం అంతా